ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉండొచ్చు. మరి గౌతమి చౌదరి కొన్ని పదాలు అంటే నేను ఏమనుకున్నా అంటే ఇంతకుముందు తన గురించి చేసినా కానీ ఒక ప్రొఫెషనల్గా ఉంటుంది అని అనుకున్నా. ప్రొఫెషనల్గా మాట్లాడడం కూడా జరిగింది. కానీ అంత ప్రొఫెషనల్గా ఇలాంటి మాటలు కూడా వస్తాయా అని విన్న తర్వాత అబ్బా, ఇలాంటి పదాలు ఇంకొకసారి నేను వినొద్దు అని అనుకున్నా. తన వీడియోస్ కూడా చూడొద్దు అని కూడా ఫిక్స్ అయిపోయినా. కానీ దీని గురించి కొందరు స్పందించే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. మరి ఆ ప్రశ్నించే వాళ్ళు ప్రస్తుతం మన దగ్గరకొచ్చారు. మరి తన మాటల వల్ల తను ప్రశ్నిస్తే ఆన్సర్ రాదు. తను గొంతు మాట్లాడితే భయం. చాలామంది ఆ భయాన్ని పెట్టేసింది. ప్రస్తుతం మనతో పాటు మేఘన గారున్నారు. వారితో మాట్లాడి ఈ వీడియో ప్లే చేసి మరి ఎందుకు ఇట్లా మాట్లాడింది, మరి ఎంతగానం గౌతమిని ఇప్పుడు ప్రశ్నిస్తుందో మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క హాయ్, నమస్తే అక్క. నమస్తే ఎట్లున్నావు? అమ్మ, బాగున్నా. బాగున్నావా? సో ఈ వీడియో చూసినావా? చూసా. సో ఎట్లా అనిపించింది? ముందుగా చూసి 2 రోజులు అన్నం తినలా. అన్నం తినలే? ఆకలి కాలేదా లేకపోతే ఈ వీడియో చూసినా? అంటే ఇంత అసహ్యమైన మనుషులు మన సొసైటీలో, అది ఆడోళ్ళు, ఒక తల్లి, ఒక బిడ్డకు తల్లి అయ్యుండి చిన్న బిడ్డలు ఎవరైనా, ఎవరి పిల్లలైనా మన దగ్గర ఎత్తుకున్నామంటే పిల్లలు అంతే. అంతే. అవును. అది ఆడగాని మగ గాని ఎవరి పిల్లలు అన్నది డజంట్ మ్యాటర్. ఒక చిన్న పిల్ల గురించి ఇంత నీచంగా, అది కూడా పెద్ద బిజినెస్ ఉమెన్, అంత జిస్మత్ లాంటి వేల కోట్ల బిజినెస్ చేసే ఆమె ఇలాంటి మాటలు మాట్లాడి, అది కూడా ఐఫై ఫ్యామిలీ, గోల్డెన్ స్పూర్తో పుట్టిన గౌతమి ఇంత చీప్గా, లేబరోళ్ళ కన్నా నీచంగా, బజార్లో ఉంటారు కదా అడక్క తినే వాళ్ళకైనా అట్లా కూడా మాట్లాడరు. వాళ్ళకంత నీచంగా మాట్లాడాల్సినంత అవసరం ఇటువంటి ఆవిడకి ఎందుకు వచ్చింది? సో అంటే ప్రశ్నిస్తే ఇలా మాట్లాడుతుంది అంటారా? ఎవరైనా ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా ఉంటది. సో ప్రశ్నించే గొంతు ఎవరైనా సరే వాళ్ళని ఇంత నీచంగా తిడుతుందా? అంటే రియల్ అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది మరి రియల్ క్యారెక్టర్. ఇన్ని రోజులు ఆమె అన్ని ఛానల్స్ లో పోయి డ్రామా చేసింది కదా, అది యాక్టింగ్. ఓకే. వాట్ ఈస్ గౌతమి చౌదరి అంటే ఈవిడ. ఓకే, అసలు గౌతమి చౌదరి ఈమె. ఈమె క్యారెక్టర్. బట్ ఇదే పరంగా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ మామయ్యని కానీ, వాళ్ళ భర్తని కానీ, వాళ్ళ అత్తమామని కానీ, వాళ్ళ ఆడపడుచుని కానీ ఇదే మాటలు, నా వెంట్రుక పీకలేరా, నాతో పెట్టుకోండి, మిమ్మల్ని లేపేస్తా, ఇవి రెగ్యులర్ వర్డ్స్ అన్నమాట. ఆమె లైఫ్ స్టైల్లో ఇవి రెగ్యులర్ వర్డ్స్. చాలా మంది లేపేసిందా? నీకు తెలిసినంత వరకు ఎవరైనా లేపేసిందా? లేపేసేంత దమ్ము ఈవిడ కూడా లేదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మీరు డీసెంట్ అనుకోండి, నేను మిమ్మల్ని బెదిరిస్తున్నా, అయ్యో మీరు కామ్గా ఉన్నారు, నాకు అదే బలం, చంపేస్తా, చంపమని చెప్పండి, జైల్లో కూర్చుంటది చంపితే. బయట ఎందుకు ఉంటుంది చెప్పండి? ఎవరైనా భయపడుతున్నారా తన మాటలకి? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు. మహేష్ భయపడుతున్నాడు కాబట్టి రెచ్చిపోతుంది ఆయన మీద. జనరల్ గా ఆవిడకి ఎవరు భయపడతారండి? ఏముంది ఆవిడకి భయపడే అంత విషయం? ఏముంది ఆవిడలో? ఒక మంచి క్వాలిటీస్ ఉందా? సొసైటీకి ఏమన్నా మేలు చేసి ఒక పని ఏమన్నా చేసిందా ఈవిడ? ఒకరికి నలుగురికి ఏమన్నా మంచి పని చేసిందా? బిజినెస్ ఉమెన్ అంటుంది, ఆమె ఆంటర్‌ప్రెన్యూర్ అంటుంది, మేము సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తాను అంటుంది. ఈ లాంగ్వేజ్తో, ఈ వేషంతో, దీనికి ఉండే బలుపు, అహము కొట్టుకొని ఆటలాడుతా ఉంది. ఇప్పుడు ఆమెకి ఎదురు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మీడియాతో కూడా అట్లనే ఒగలబడాలా అని వచ్చింది, సోన్సో సపోర్ట్ తీసుకొని వచ్చింది. ఆమెకు తానా అని కొన్ని ఛానల్స్ పాపం తెలియకోకుండా, వాళ్ళకు కూడా ఈమె తెలియకోకుండా ఏదో పెట్టింది. ఇటు సైడ్ వాళ్ళు ఎవరు లేరు కదా, తానా తప్పాలు కొట్టారు. ఎప్పుడైతే వన్స్ ఈ అమ్మ రియాలిటీ బయట పడిందో, ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు డ్యామేజ్ అయిపోయిందాన్ని ఎట్లా సరి చేసుకోవాలా? ఈమె గురువు, అమ్మ కొన్ని రోజులు నువ్వు మీడియాకి వెళ్ళొద్దమ్మా, కామ్గుండు, నీదే కాక నాది కూడా పోతుందమ్మా అనేసరికే ఉంది. బట్ ఈ అమ్మకున్న అహం ఉంటది కదా, ఇలాంటి వాళ్ళకి అహం ఉంటది. నేను ఏమైనా పీక్తా, నేను ఏమైనా చేస్తా అని వాళ్ళు అనుకుంటారు. బట్ వాళ్ళు బజార్లో పడి వాళ్ళ పరువు మర్యాద తీసుకోవడం తప్ప ఎవ్వరికి ఏమి చేసే అంత సీను లేదు, దమ్ము లేదు.
ఓకే. ఒకసారి వీడియో విందామక్క. హ్మ్. దీన్ని కొంచెం కొంచెం వినుకుంటా దాని గురించి మరి ప్రశ్నిస్తారా? లేకపోతే ఏ విధంగా వార్నింగ్ ఇస్తారో చూద్దాము. ఈ 'జై మహేష్' అని పెట్టినోడందరూ హ్మ్. మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని హ్మ్. తీసుకెళ్ళి వాడి పక్కన కూర్చోబెట్టి, నేను మూర్తి రావడం తప్పు. ఓకే. అంటే 'జై మహేష్' అంటే అవతలోళ్ళ అక్క, చెల్లె హ్మ్. అంటే ఇష్టం తల్లి. వచ్చినట్టు. ఆ! తల్లి. 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 సరే. హ్మ్. హ్మ్. సో, అక్క, చెల్లి అన్నావు. సరే ఓకే. ఓకే. ఓ మాట. హ్మ్. తల్లిని గూడానా? నీకు అమ్ముందిగా. అది ఎంతవరకు కరెక్ట్ అంటావక్క? ఇప్పుడు పాయింట్ ఏమంటే, ఈ అమ్మ 'జై మహేష్' అంటే మహేష్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు ఆమె ఉద్దేశంలో యెస్. అర్థం అవును. అనేసంది. ఇప్పుడు హ్మ్. ఈమెకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమనాలంట మనం? అదే గదా! మనం ఏమనాలంట? ఒక హ్మ్. తప్పుడుదిది. హ్మ్. తప్పుడు స్టేట్‌మెంట్ తీసుకొచ్చింది. ఎందుకొచ్చిందో తెలీదు. దానికే క్లారిటీ లేదు. ఎందుకు మీడియాకొచ్చిందో తెలుసు. ఏం వాగుతుందో తెలుసు. ఇప్పుడు నేను అది ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే, ఇప్పుడు ఇంత నీచంగా మాట్లాడినోడికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే నా నోట్లో నుంచి రెస్పెక్ట్ వర్డ్స్ రావడం లేదండి. హ్మ్. ఎందుకంటే గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆవిడ యెస్. మర్యాద ఇయ్యనప్పుడు మనం ఆవిడకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశ్యం. అందుకని అది ఇదని మాట్లాడుతున్నా. అనేసి ఇప్పుడు తల్లి అంటే మనోళ్ళకి దేవతతో సమానం. యెస్. అవును. తల్లికున్న ఇది ఒక గురువుకి గూడా మనం ఇయ్యము. తల్లిని గూడా పండబెట్టండి అంటే అర్థం ఏమి ఆమెకు అర్థమవుతుందా అసలు? ఏం మాట్లాడిందో? దానికి మీనింగ్ తెలుసంటనా దానికి? హ్మ్. అంటే ఈమె వాళ్ళ అమ్మని పండబెట్టిందంటనా? ఆ! ఈమె వాళ్ళ ఫ్రెండ్స్‌ని పండబెట్టిందంటనా? ఇవాళ పండబెట్టింటేనే కదా అలవాటు ఉంది కాబట్టి మీరు గూడా చెయ్యండి అని చెప్తుంది గదా జనాలకి. అమ్మ నీ అంత నీచంగా జనాలైతే లేరమ్మా. వాళ్ళ అక్కల్ని, చెల్లెల్ని, తల్లుల్ని నీ మొగుడు దగ్గర పంపియాల్సిన అవసరం ఎవరికేం ఆ కర్మ పట్టలేదు. నీకు పట్టిందేమో, నీకు అలవాటేమో. అందరూ తల్లిదండ్రులు అందరికి మీ అమ్మని, మీ అక్కల్ని, మీ చెల్లెల్ని వేరే అందరి దగ్గర పంపించే అలవాటు ఈవిడకున్నట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదంటే ఆ థాట్ నీకు మీరు మాట్లాడతారా అట్లా? నేనైతే మాట్లాడలేను. నో. తల్లి అంటే ఎవరికైనా తల్లే. అంతే. అంతే కదా! అమ్మ అమ్మ అన్నామంటే ఇంక అంతే అది. అంతే అమ్మ అనే చిన్న పిలుస్తాం. పిల్లలైనా ఖచ్చితంగా. ఎవరికన్నా పిల్లలే. అంతే. అంతేగాని తల్లుల్ని వండబెట్టండి, అక్కల్ని వండబెట్టండి అంటే ఇప్పుడు సరే అండి ఈమె అంటుంది గదా! హ్మ్. ఆయన ఏం తప్పు చేశాడని? హ్మ్. ఇప్పుడు ఆమె ఎవ్వరైనా సరే ఈమె గురించి హ్మ్. చెడుగా మాట్లాడినట్లు నాకైతే తెలీదు. మీకు తెలుసా? మహేష్ ఈమె క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడా? లేదు. చేయలేదు. లేదు. ఆయన ఫోటో చూపిచ్చాడు. ఇది నా ఇల్లు, నా ప్లేట్‌లో ఆయనకేం పని? నా అవును. కొడుకు నాకు పర్మిషన్ లేదు. ఆయన ఆడుకుంటున్నాడు. ఏం పనంటే జనాల ఒపీనియన్ అది. యెస్. అవును. మనలాంటోళ్ళు చూసినోళ్ళ ఒపీనియన్. ఓకే. మీ ఇంట్లో ఉన్నావు ఏం పని? నీకు ఆయనకి ఏం రిలేషన్ ఉంది? భర్త కన్నా నీకు మూర్తి ఎక్కువ అని ఇవంతా జనాల ఒపీనియన్. ఆ అబ్బాయి ఎప్పుడు ఈ అమ్మాయిని అనుమానించలేదు. యెస్. ఈ అమ్మాయిని ఒక మాట మాట్లాడలేదు. బట్ ఈమె ఏం మాట్లాడుతుందండి? ఈమెకు అన్యాయం జరిగిందంట. ఇప్పుడు అన్యాయం జరిగింది ఎవరికి? మూర్తికా? హ్మ్. ఈమెడకా? నాకు తెలియక అడుగుతాను. నాకు తెలిసి ఇప్పుడు ఈమె లైవ్‌లోకొచ్చి ఇంత మాట్లాడిందంటే ఇంట్లో ఆ అబ్బాయి పరిస్థితి చూసుకుంటే అసలు నాకైతే ఇంగ రియల్ చెప్పాలంటే ఆమెతో 7, 8 ఏండ్లు ఈమె రిలేషన్ నాకు తెలిసి పెళ్ళికి ముందు ఇప్పటికి ఒక 13 ఇయర్స్ అంట. హ్మ్. అన్ని సంవత్సరాలు ఈమెతో ఎట్లున్నాడురా బాబోయ్! హ్మ్. ఆ అబ్బాయికి దండం పెట్టొచ్చమ్మ. అంతేనా? ఇటువంటి నోరేసుకొని పడే ఆడదాన్ని, హ్మ్. అది కూడా ఇంత గలీజ్‌గా. అది వాళ్ళ అమ్మని, మహేష్ వాళ్ళ అమ్మని గూడా గలీజ్‌గా ఆ మాట నేను అనలేను గానమ్మా. ఆమెను గూడా ఇట్లా మాట్లాడుతుందంటే, వాళ్ళింట్లో ఉండి, వాళ్ళ తిండి తిని ఏం నిరూపిస్తుందామె? అంటే వీళ్ళమ్మ అట్లా చేస్తదేమో మరి. ఇప్పుడు ఈమె చేసే తప్పులకి వాళ్ళ అమ్మని అనాల్సిన పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకుంటున్నామంటే హ్మ్. దీనికసలు సిగ్గు అనేది ఏమన్నా మానం అనేది ఏమన్నా ఉంటే, ఇటువంటి మాటలు మాట్లాడి అది కూడా లైవ్‌లో ఏమనుకుంటుందామె మీడియా అంటే? అంటే ఈమె ఈ సంస్కారమంత లాంగ్వేజ్‌కి జనాలందరూ క్లాప్స్ కొట్టి, "వాహ్! గౌతమి యూ ఆర్ రైట్" అంటారని ఎక్స్‌పెక్ట్ జేషిందా? నాకు అర్థమే అవ్వడం లేదు. దీనికేమన్నా చిప్పు దొబ్బిందా అసలు? పో మెంటల్ హాస్పిటల్‌కి పొమ్మని చెప్పండి దాన్ని. ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఉండాల్సిందే మెంటల్ హాస్పిటల్‌లో. హ్మ్. ఇట్లా దీనిలల్లో మీడియాలో గాదు, ఇట్లా పిచ్చి కుక్కలు గాదు. ఇట్లా పిచ్చి కుక్కని ఇన్ని రోజులు భరించినందుకు మహేష్ ఫ్యామిలీకి హాట్స్ ఆఫ్. ఓకే. అని చెప్తున్నావు గదా! సాత్విక్ పిచ్చనా కొడుకు కొజ్జాగాడు వాడు. శేఖర్ భాషా గాడు
వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ ఒరేయ్ నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా, ఏమైనా పిక్కు, ఏదైనా పిక్కు. నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చేయి, నా ఇంటర్ ఇదిగో 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 ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు అమ్మా మగవాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి. నీ సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటే తప్ప. అంటే దీని ప్రకారంగా ఏమర్థమైంది అంటే గౌతమికి ఎవరు నెగటివ్గా పోయినా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అదే జరిగింది. ఏమంటే పాయింట్, ఇప్పుడు ఈ అలవాటు ఈమెకి వాళ్ళ ఇంట్లో అందరిని తిట్టి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆమెకి ఎవరైనా ఆపోజిట్ చెప్పారనుకోండి, ఇదే పరిస్థితి వాళ్ళది. వీళ్ళ ఇంట్లో వీళ్ళ తల్లిదండ్రులదైనా, మహేష్ బాబు వాళ్ళ ఇంట్లో మహేష్ బాబు వాళ్ళ తల్లిదండ్రులదైనా, కాకాని బాబుదైనా ఇదే పరిస్థితి. ఇప్పుడు అలానే ఇప్పుడు ఎదుటోళ్ళ నుంచి ఆపోజిట్ వచ్చేసరికి అదే రియాక్షన్ బయటకు వచ్చింది. వాళ్ళంటే ఇంట్లో వాళ్ళు పరువు కోసం కామ్గా ఉన్నారు, బయట వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? ఏమండి చిన్నపిల్లని అంటే ఈవిడ చెప్పిస్తుందంటనా, ఈవిడ పంపిస్తుందంటనా? ఏం మాట్లాడుతుందండి ఇది? సిగ్గు లేని ఆడది ఇది. ఒక తల్లి అని చెప్పుకోవడానికి అనర్హురాలు, మనిషి అని చెప్పుకోవడానికి సిగ్గుమానం లేని బతుకు బతుకుతుంది ఇది. చిన్న పిల్లోని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బతికే దీనికి శేఖర్ భాష ఈ అమ్మ నోట్లో నుంచి వర్డ్స్ వస్తే అప్ప జీవితం అదృష్టం అంట. వస్తే నీ అంత నీచమైన దాని నోట్లో నుంచి ఎవరి పేరు రావాలని కోరుకోరమ్మా? కోరుకోరు, ఎవరు కోరుకోరు. నాకి భయం ఎందుకంటే ఆ చిన్న పిల్లోడు దీని సమక్షంలో ఎలా పెరుగుతాడు? వాడికి సేఫ్టీ ఏంటి? దీనికి అహం పెరిగింది అనుకోండి, వాడిని చంపేని కూడా చంపేసి వాళ్ళే చంపారు, శేఖర్ భాష చంపాడు, వీళ్ళు చంపారు, అందరు చంపారు అనేసి వచ్చే సైకాలజికల్ మెంటాలిటీతో ప్రాబ్లంలో ఉన్న ఈ అమ్మాయితో ఆ చిన్న పిల్లడికి సేఫ్టీ ఏముంది? ఒక చిన్న పిల్లని చేస్తారన్న వర్డ్ దాన్ని నాలుక కాల్చేయాలా, యాసిడ్ పోసి దాన్ని నాలుకని కాల్చేయాలా? ఇలాంటి చిన్న పిల్ల 3 ఏళ్ల పిల్ల గురించి ఇట్లా మాట్లాడుతుందంటే ఈ పశువు మనిషి కాదు, ఇది పశువు. ఏం మాట్లాడుతున్నారండి? ఎవరు ఎవరు ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరు? ఆ ప్రియా చౌదరి. ఏమమ్మా తల్లి, మహాతల్లి, ఈ వీడియో విన్నావా? ఇది ఏం మాట్లాడినా మహాతల్లి? మొగులతో కాపురాలు ఎట్లా చేయాలా, ఏ డ్రెస్సులు వేసుకొని చేయాలని చెప్పిన మహాసాధ్వి అమ్మ నువ్వు. చిన్న 3 ఏళ్ళ చేస్తే అన్న వర్డ్ వింటేనే దీన్ని నాలుకలు యాసిడ్ పోసి చేయాలన్నంత కోపం వస్తుంది నాకు. జనాలు ఇంకా ఇది విని ఎందుకు కామ్గుంటున్నారు? శేఖర్ భాష గారు ఈ విధి విని ఇంకా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదని నాకు రగిలిపోతా ఉంది. ఆమంది కదా వెంటి, కానీ వెంటికేమి ఏది టచ్ చేసినా కూడా పెంట అనుకొని వదిలేసినారు. ఆమె అది గొప్ప అనుకుంటుందేమో. ఇది పెంట. పెంటలో రాయేస్తే ఏమవుతుంది? మనకు చింపుతుంది అనేసే కామ్గుంటున్నారు తప్ప ఆయమ్మకి ఏదో భయపడో, ఆయమ్మ స్టేట్మెంట్లకు ఏదో మనం వణికిపోయో మనమే కామ్గా ఉండడం లేదు. అదే ఈ అమ్మ రమ్మని చెప్పండి, దమ్ముందా దీనికి? నా ముందర కూర్చొని డిబేట్ చేయమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. కరెక్ట్ కదా అమ్మ? ఇప్పుడు ఇన్ని రోజులు యాంకర్లతో ఆటాడింది కదా, నాతో కూర్చోమని చెప్పండి. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము గౌతమికి ఉంటే, ఒక పశువు దానికి ఉంటే రమ్మని చెప్పండి. ఓకే, జర్నలిజంలో తీసుకోకూడదా అని అడుగుతున్నాడు. ఆయన ఎవరన్నారండి? మీకు డబ్బులు ఇచ్చాడో ఇవ్వలేదో, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు నేను తెప్పించినని, మీ ఫోన్ డేటాలు నేను తెప్పించానని, మీ గురించి నేను తెలుసుకోనని అనుకోకండి. మీరందరూ ఫైట్లు, మీ పెళ్ళాలని ఇవ్వరు అదండ్రా వాడికి, మీ పెళ్ళాలని పడుకోబెట్టరు అదండ్రా వాడితో, మీ అక్కల్ని, చెల్లెళ్ళని, తల్లులని అందరినీ సప్లై చేయరు అదండ్రా వాడికి. చెయ్యండిరా. సో ఇలాంటి వినాలంటేనే నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, ఎందుకు ఇలాంటి మనుషులు ఉండడం అనేది అనిపిస్తుంది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఆమెను అంటుంది కదా, మీ వాళ్ళని బండబెట్టండి అని. నేను ఆ పేర్లు కూడా చెప్పాను రండి. బట్ ఈమెయిల్ ఎవరితో పడుకుంటుందంట? అంటే అందరు మొగులతో పడుకుంటుందంటనా? అంతే కదా. ఇప్పుడు
ఆయమ్మ ఒకరికి ఒక లక్షణం ఉంది అన్నప్పుడు, ఆ వర్డ్స్ మాట్లాడినప్పుడు నీకు ఆ థాట్ ఎందుకొచ్చింది? నువ్వు సంసారి పక్షంగా ఉన్న ఆడదానికి ఎవరినైనా ఛాలెంజ్ చేస్తానండి. సంసారి పక్షంగా ఉన్న ఆడవాళ్ళు, ఎక్స్‌ట్రా మేరిటల్ అఫైర్‌లు పెట్టుకున్న భర్తలు ఆడోళ్ళు, వాళ్ళు మాట్లాడే స్టేట్మెంట్లు వినండి. ఇంత నీచంగా, ఈ పశువు మాట్లాడేంత నీచంగా ఎవ్వడైనా మాట్లాడితే ఒక్కడిని తీసుకురండి. అప్పుడు ఈమెది కరెక్ట్ అని నేను కూడా ఒప్పుకుంటా. ఇంత ఈ పశువు నోటి దూలకి ఫుల్ స్టాప్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈమె అనుకుంటుందేమో ఎంటుక కూడా పీకలేరని. అమ్మ పీకాల్సి వస్తే మొత్తం పీకుతారులేమ్మా. అందరూ పీకేకే ఉన్నారు. ఆ? మరి నువ్వెందుకు మీడియాలో, సరే ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు మీడియాలో వచ్చి చెప్పాల్సింది కదా! అవును. ఎంటికి పీకేటోళ్ళో లేదో చెప్తుండే. Yes. దొంగగా ఇంట్లో కూర్చొని లైవ్ ఎందుకమ్మా? రా ముందరికి రా. ఏమేం పీకిస్తామో చూపిద్దాం రా. ఆమె చెప్తుంది. అవును. చేసి చూపిమ్మను. ప్రూఫ్‌లు అంటుంది. ప్రూఫ్‌లు ఎక్కడున్నాయి? లేవు. ఆమె చెప్పినవన్నీ అలిగేషన్సే. ఒక్కటి ట్రూ అని చెప్పమని చెప్పండి. హ్మ్. ఆ జిస్మత్ మండి నాది అంటుంది. ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు. లేదు. హ్మ్? అవును. లేదు. ఇప్పుడు అది అబద్ధమే కదా! అబద్ధం. నేను వాళ్ళని సాకాను అంటుంది. అది అబద్ధమే కదా! Yes. అవన్నీ సాక్ష్యాలతో చూపించిన శేఖర్ భాషని ఒరే గొజ్జావాడా, ఈమెకు తెలుసా వాడు గొజ్జా అయప్ప గొజ్జావాలంటే అమ్మ దగ్గర పోయినాడా? అయప్ప మొగోడో గొజ్జావాడో జడ్జిమెంట్ చేసే అంత బతుకు దీనికి ఉందా? ఎవరు చెప్పాలండి? ఒక మనిషి ఏం సో అండ్ సో అని ఎవరు చెప్తారు? ఈమె స్టేట్మెంట్ ఎందుకు? శేఖర్ భాషను కలిసిందా? శేఖర్ భాషతో పోయిందా ఒకరోజు ఏమన్నా? అప్పుడే కదా తెలిసేది. ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడే మాటలకు ఒక్కటైనా మీనింగ్ ఉందా? ఆయప్ప వర్డ్ రావడానికి ఏమో గ్రేట్ అంట, ఇంటికి గుడి పీకలేరంట, గొజ్జవాడంట, మీ తల్లులు వండబెట్టండి అంటది. అసలు ఏం దీనికి ఏమన్నా మెంటల్ హాస్పిటల్ నుంచి ఏమన్నా వచ్చిందా? లేకపోతే చిప్పు దబ్బిందా? అంతకన్నా దీనికి ఒకటి ఉంది, ఏం తెలుసా? బలుపు. ఆ బలుపుని ఇప్పుడు వరకు ఆటలాడిన వాళ్ళకి వాళ్ళకి సీన్ లేదు. ఈ అమ్మ బలుపుని కిందకి దించే అంత. ఇప్పుడు వచ్చింది కదా మీడియాకి, అన్నీ అయితే అయిపోతాయి. సో ఏం వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇంకా అదే ఉందమ్మా. నువ్వు నీ దూల, నీ ఎంటికలు, నీవన్నీ మేము చేస్తాం. ఇప్పుడు మహేష్తో ఎవరు ఏం చేయాలా నీ స్టేట్మెంట్లు అవసరం లేదు. బట్ నువ్వేమి, నీ బతుకేమి, నాకు కన్సర్న్ అయ్యేది ఆ పిల్లోడు గురించి. ఫస్ట్ ఈ రాక్షసి నుంచి, ఈ తల్లిగా చెప్పుకోవడానికి అనర్హురాల నుంచి ఆ బిడ్డని కాపాడాలా అనేసి ఫస్ట్ ప్రయత్నం మాది. బట్ చిన్న పిల్లల గురించి ఎవరైనా సరే, శేఖర్ భాష అనేది కాదు, పిల్లల గురించి ఎవ్వరి గురించి అయినా ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన నీ నోట్లో యాసిడ్ పోసి ఇంకొకసారి పిల్లల గురించి మాట్లాడితే ఎవడో అవసరం లే, నేనే నీ మీద ఏం చర్యలు తీసుకోవాలో చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవడానికి నేనే రెడీగా ఉన్నా. ఓకే, నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతున్నారు? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అనుకుని తెలిసినాయి. సో మీ నోటి ద్వారా వినాలని. నెక్స్ట్ లేదండి. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే చిన్నపిల్లల విషయంలో నేను ఎవరి మీద ఎక్కువ ఇదిగా కానండి, తల్లుల గురించి పిల్లల గురించి మాట్లాడితే నాకు ఇక్కడ ఇదైపోతుంది. పిల్లల గురించి ఎవరు టచ్ చేయొద్దు. తల్లిదండ్రులు చేసినా కూడా తప్పే, అది టచ్ చేయొద్దు. బట్ ఈ దాని మీదే కొద్దిగా వేరే పనులు ఉన్నాయి. అవి చేశాక మళ్ళీ వచ్చే అప్డేట్స్ అన్ని మీకు తొందరలోనే ఇస్తానండి. ఓకే, ముందు ముందు ముసళ్ళ పండుగ ఉందంటావా గౌతమికి? ఉంది. ఆవిడ గొయ్యి ఆవిడే తీసుకుందండి. ఎందుకంటే ఈ వీడియో పెట్టి ఆమె ఏదో గొప్ప అనుకుంటుందేమో. ఈ వీడియోతో ఆమె రియాలిటీని మేము చెప్పుకోకుండా, ఇప్పుడు మేము చెప్తే వేరేలాగా ఇంకా సింపతి ఉండదు, ఎక్కడెక్కడ సింపతి ఉండేది. ఇప్పుడు ఈ దీంతో ఎవరిని ఏమే సింపతి అన్నోళ్ళని మళ్ళీ రివర్స్ కొడుతున్నారు. అమ్మ దయచేసి అమ్మ, సొసైటీని కాపాడే ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్, ఇటువంటి దానికి సపోర్ట్ చేసి మీరు డిగ్రేడ్ అవడం తప్ప మిమ్మల్ని ఎవరు మెచ్చుకోరు. కొద్దిమంది ఆమెకు సపోర్టర్స్ వస్తున్నారు, మెల్లమెల్లగా ఇట్లా వస్తున్నారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఎవరు వస్తున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీ కెరియర్ని చూసుకోండి కోసం. దీని నోటి దూలో ఉన్న ఒక పిచ్చి దాని కోసం మీ ఇమేజ్ పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే ప్రజలంత తిక్కోళ్ళు కాదు. ప్రజలకి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ జడ్జిమెంట్ చేసే అంత కెపాసిటీ జనాలకు ఉంది. ఎవరు ఏం చెప్పినా తల గొర్రెలాగా తల ఊకొట్టే జనాలు ఒక కాలంలో ఉన్నారేమో, ఇప్పుడైతే లేరమ్మా. చిన్న పిల్లలకు కూడా వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ ఒపీనియన్ ఉంది. మీరు అది జాగ్రత్తగా పెట్టుకొని ఇటువంటి పశువులకి, అనర్హురాలకి సపోర్ట్ చేయడం స్టాప్ చేయండి. ఓకే మేఘన గారు, సో చూసాం కదా. సో గౌతమి చౌదరి నోట్ల మాటల గురించి అయితే మరి మేఘన గారు అయితే చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ముందు బాగుంది అని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ముందు ఇంకా ఏం చేస్తారా?
మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే నాకు నిజంగా ఈగర్‌గా వెయిట్ చేయాలనిపిస్తది. ఎందుకంటే ఈ మాటలు విన్న తర్వాత ఒకప్పుడు కొంచెమన్నా రెస్పెక్ట్ ఉండే. కానీ ఇది విన్న తర్వాత అసలు గౌతమ్ అనేది నా మైండ్‌లోనే లేదు ఫస్ట్. సో, చేయొద్దు అనుకున్నా, కానీ చిన్న పిల్లల్ని అన్నది గదా! అంటే అమ్మ వాళ్ళని అన్నది గదా! అందుకోసం ఈ వీడియో చేయాల్సొచ్చింది. సో, మరి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మరి నెక్స్ట్ మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఎక్కడికెళ్దాం అనుకుంటున్నారు? మరి నెక్స్ట్ ఏ ప్రాసెస్‌తోని ముందుకెళ్తారు అనేది నెక్స్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిఎల్ఎం మీడియా.